మనము పొదుపు గురించి మాట్లాడుకుందామండి. ఫస్ట్ మనము మాట పొదుపు గురించి మాట్లాడుకుందాం. మాటను పొదుపు చేయాలి. చాలా ఎదుటి వాళ్ళ మీద తూటాల్లా విసురుతుంటారు మాటల్ని. అవతలి వాళ్ళు ఎంత బాధపడతారో వీళ్ళు తెలుసుకోలేరు. మాటను చాలా సున్నితంగా, సమయానుకూలంగా అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఒక రూ. 10 ఇచ్చి ఒక మాట మాట్లాడాలి అంటే ఎవరు మాట్లాడకపోయేవారు కావచ్చు. అలాగే ఇంకొకటి నీటిని కూడా పొదుపు చేయాలి. చాలా చోట్ల చాలా మంది నీరు లేక ఎంతో బాధపడుతున్నారు. మరి మనం నీరు ఎంత వృధా చేస్తే అంత మన చేతిలో డబ్బు నిలవదటండి. మరి అలాగే డబ్బు మూటను కూడా పొదుపు చేయాలి. మరి అవసరమైనంత మనం ఖర్చు చేసుకుంటే ఎంతో ఆదా అవుతుంది, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. అనవసరమైన ఖర్చు చేసుకుంటే అనర్థాలు వస్తాయి. మరి ఈ మూడింటి పొదుపులను మన జీవితంలో అనుసరిస్తే మన జీవితం అదుపులో ఉంటుంది. లేదంటే చుక్కాని లేని నావలాగా, బ్రేకులు లేని బస్సులాగా దారి తప్పుతుంది.